లాస్ట్ 20 రోజుల్లో 4-5 సంఘటనలు జరిగినాయని చెప్పి ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అరే మీ హయాంలోని 2 మహిళా హోంమంత్రులు ఉన్నప్పుడే మీ హయాంలో జరిగిన వాటన్నిటి మీద పుస్తకం వేసాం. ఈ రోజు మీరు ట్వీట్ పెట్టారు, మేము ఆ రోజు పుస్తకం వేసి మీ దగ్గర తీసుకొచ్చాం. ఆ రోజు ఏం చేశారని అడిగాం మేము. అప్పుడు వెంకటరెడ్డి అన్న పట్టుకోలేకుండా చేతులు ఎత్తేసిన మీలాంటి ప్రభుత్వం కాదు మాది. రోజు ఎక్కడ ఏమి జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా క్రైమ్లు కూడా ఇంచుమించు ఒక 10% తగ్గిందని చెప్పి మాకు రిపోర్ట్స్ కూడా మేము చూపించుకున్నాం. ఎక్కడ ఏమి జరిగినా పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ 2 పనిచేస్తున్నాయి. ఈ రోజు ఎవరండి డ్రోన్స్ ని పెట్టుకొని ఈ రోజు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు? సెక్యూరిటీ పర్పస్ లో కూడా డ్రోన్స్ ఉపయోగించిన గవర్నమెంట్ ఏదైనా ఉంది ఈ రోజు వరకును? మీరు మాట్లాడుతున్నారా ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనియండి, ఏ పార్టీ వాళ్ళు అవనియండి, మనం 2 యాంగిల్స్ లో ఆలోచించాలి. ఒకటి క్రైమ్ యాంగిల్, అక్కడ నిజంగా జరిగిందా లేదా. 2 హ్యుమానిటీ యాంగిల్, ఒక ఆడపిల్ల జీవితం. ఈ 2 కూడా ముడిపడి ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మీరు పొలిటికల్ గా మీ గురించి మీకు మైలేజ్ రావడానికో లేకపోతే ఏదో బురద చెల్లేస్తున్నామన్న ప్రయత్నం గురించో ఒక ఆడపిల్ల జీవితాన్ని నీడ్చేవాల్సిన పని లేదు అంటున్నా. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, గ్యారంటీగా తీసుకుంటాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర రికార్డు మొత్తం ఉంది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద కూడా నేను లీగల్గా వెళ్తాను.